ఒకే ఒక్క విటమిన్ డెఫిషియన్సీ వల్ల నా ఎంటైర్ హెల్త్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అరౌండ్ నేను 20 ఇయర్స్ అయింది హాస్పిటల్‌కి వెళ్ళి. బట్ దీని వల్ల నేను ఇవాళ ఎళ్ళాల్సొచ్చింది అండ్ సఫర్ అవ్వాల్సొస్తుంది. నేను ఒక క్రానిక్ కండిషన్‌తో సఫర్ అవుతుంటే ఒక 1 ఇయర్ నుంచి రకరకాల సింప్టమ్స్‌తో నేను సఫర్ అవుతున్నా. నాకు అనుమానం వచ్చి నేను టెస్ట్ చేపించుకున్నాను. ఇది అయ్యుండొచ్చు అనేది. ఇంతకీ ఆ విటమిన్ ఏంటి అంటే డి విటమిన్. నాకైతే డి విటమిన్ అనేది 7 ఉంది. 7 అయితే అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఇది సివియర్ డెఫిషియన్సీ. మనకి జనరల్‌గా ఎవరికైనా 30 కన్నా ఎక్కువ ఉండాలి. 100 కన్నా లోపు ఉండాలి. దీంట్లో రేంజ్ అయితే అలా ఉంది. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 70% నుంచి 80% పీపుల్ ఈ విటమిన్ డి తో సఫర్ అవుతున్నారంట. సో విటమిన్సే కదా వేసుకుంటే తగ్గిపోతుంది అనుకోవచ్చు. ఫస్ట్ ఒక క్రానిక్ కండిషన్‌తో మనం సఫర్ అవుతున్నాం. అది అటాక్ అయింది అంటే అది ఇంక పోదు. ఏది రాకుండా ముందే పసిగట్టి మన బాడీలో నుంచి ఇది పోగొట్టుకుని కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి డిసీజ్ మిమ్మల్ని హాని చేయదు. బట్ నాకు లేట్ అయిపోయింది. ఇది అవేర్నెస్ కోసం మీకు చెప్తున్నాను. డెఫినెట్గా మీరు ఇది చెక్ చేయించుకోండి. ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఫుల్ బాడీ మినిమం బేసిక్స్ టెస్ట్ ఉంటాయి కదా, అవన్నీ చేయించుకోండి. అండ్ మెయిన్గా నాకు ఈ డెఫిషియన్స్తో పాటు స్ట్రెస్, డిప్రెషన్, స్లీప్ డిసార్డర్స్ ఇవి కూడా చాలా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే రకరకాల డిసీజెస్ అటాక్ అవుతూ ఉంటాయి. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. దీని సింటమ్స్ కూడా మనకి కొన్ని కొన్ని రోగాలకు ఉన్నట్లే ఉంటాయి. బట్ ఏంటంటే ఇలాంటివి మీకు మీరుగా డిసైడ్ చేసుకోలేరు. మీరు బ్లడ్ టెస్ట్ డెఫినెట్గా చేయించుకుంటేనే ఇది బయటపడుతుంది. సో నాకు వచ్చిన డిసీజెస్, నాకు వచ్చిన కండిషన్స్ మీకు రావాలని లేదు. బట్ మీలో కూడా డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుంది. ప్రస్తుతానికి నేను డాక్టర్స్ అయితే కన్సల్ట్ చేశాను. అండ్ నాకు వచ్చిన సిమ్టమ్స్ అన్నీ ఇలా బుక్ మీద రాసుకున్నాను అనమాట. ఎందుకంటే 1, 2 అయితే గుర్తుపెట్టుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. అందుకే నేను ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. దీని గురించి మీకు ఇంకొక వీడియోలో పెడతాను అనమాట. ఇంకా విటమిన్ బి12 కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ బి12 కూడా నాకు పర్వాలేదు, యావరేజ్గా ఉంది. కానీ అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తారో విటమిన్ సంబంధించి అవన్నీ వేసుకోండి. అప్పటికి తగ్గకపోతే ఇంకొక రకాల టెస్టులు చేస్తారు. మీరు దీన్ని వదిలేశారనుకోండి, ఇవి ఇంకా చాలా వాటికి దారితీస్తాయి. సో నేనైతే చాలా సఫర్ అవుతున్నాను. అండ్ త్రూ అవుట్ లైఫ్ కూడా సఫర్ అవ్వాలి. సో కంప్లీట్ డైట్ అనేది నేను మెయింటైన్ చేయాలి. చాలా కష్టంగా ఉంది డైట్ చేయడం. అంత ఈజీ అయితే కాదు ఆ డైట్. నేను మెల్లమెల్లగా ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నా అనేది కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే నేను మెడికేషన్స్ యూస్ చేస్తున్నాను. డీకి, కాల్షియంకి అండ్ ఈకి అట్లా 1 బై 1 అనమాట. సో అవన్నీ అయ్యాక నేను ఫాలో అప్స్ చేసుకుంటూ మీన్ వైల్‌గా నేను చెప్తాను. ఇప్పటికైతే నేనైతే అది ఏంటి అనేది నేను ఓపెన్ అప్ అవ్వలేను. ఎందుకంటే నేను కన్ఫర్మ్ చేసుకోవాల్సినవి కొన్నున్నాయన్నమాట. అందుకే చెప్తున్నా. ప్రతి ఇయర్ ఒక్కసారన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టెస్ట్‌లనేవి చేపించుకోండి. ఇది మీ మంచికే.